సలార్ 2 శౌర్యాంగ పర్వం రిలీజ్ అవ్వడానికి ఎలా లేదన్నా 3 ఏళ్లు సమయం పడుతుందా? 2028లోనే ఆ సినిమా రిలీజ్కి అవకాశం ఉందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. సలార్ సీజ్ ఫైర్ భారీ విజయం సాధించిన కథలో చాలా ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ సలార్ 2లో సమాధానం చెప్పాల్సి ఉంది. అది ఎంతో క్లారిటీ ఉండాలి. సీజ్ ఫైర్ రిలీజ్ అనంతరం సినిమా అర్థం కాలేదు అనే విమర్శ ప్రధానంగా తెరపైకి వచ్చింది. యాక్షన్ సన్నివేశాలతో అలా సక్సెస్లోకి వెళ్ళింది, కానీ కథేంటి, పాత్రల మధ్య రిలేషన్షిప్ ఏంటి అన్నది అర్థం కాని ప్రశ్నగానే చాలా మందిలో మిగిలిపోయింది. వాటన్నింటినీ రెండవ భాగంలో విపులంగా వివరించాలి. కథ, పాత్రలతో పాటు శౌర్యంగ పర్వం అనే కొత్త వరల్డ్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాలి. రెండవ భాగంతో ముగింపు పలుకుతాడా లేక కంటిన్యూటీ ఉంటుందా అన్నది తర్వాతి సంగతి. కానీ శౌర్యంగ పర్వం విషయంలో మాత్రం సీజ్ ఫైర్లో దొర్లిన తప్పిదాలు దొర్లితే మాత్రం ఫలితం మరోలా ఉంటుందనే విమర్శ వ్యక్తమవుతుంది. ఎందుకంటే సలార్ సక్సెస్ విషయంలో తానే సంతృప్తి లేనని ప్రశాంత్ నీల్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. రిజల్ట్ విషయంలో తాను అనుకుంది వేరని, కానీ ఫలితం మరోలా వచ్చిందనే నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆ లెక్కలు అన్నింటినీ సలార్ 2తో బ్యాలెన్స్ చేయాలి. ప్రశాంత్ నీల్ కూడా అంతే కసిగా ఉన్నాడు. అయితే రెండవ భాగం రిలీజ్ అవ్వడానికి 3 ఏళ్లైనా సమయం పడుతుందంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది వేగంగా పూర్తి చేస్తే ఏడాదిలో రిలీజ్ అవ్వాలి. ఆ లెక్కలోనే 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అదంతా ఈజీ కాదు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలేవి అనుకున్న టైంలో రిలీజ్ కాలేదు. అనుకున్న టైంలో చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో రిలీజ్లు వాయిదా పడ్డాయి. తారక్ సినిమా విషయంలోనూ అదే రిపీట్ అవ్వడానికి అవకాశం ఉందంటున్నారు. ఆ సినిమా రిలీజ్కి ఎలా లేదన్నా ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఆ లెక్కలో చూస్తే సినిమా 2026 మిడ్ లేదా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత వెంటనే సలార్ 2 మొదలు పెడితే 2028 కల్లా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది అతి కష్టం మీద. 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు, భారీ కన్వెన్స్ పై చేసే చిత్రాలు కాబట్టి రిలీజ్ అన్నది అంత ఈజీ కాదు. 2 ఏళ్లలో రిలీజ్ చేయగలిగితే గ్రేట్ అనే చెప్పాలి.